శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూన్ 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో కొన్ని శుభవార్తలు వినడం నడుస్తుంది. అలాగే మీరు గతంలో ఇచ్చినటువంటి ధనం ఈ వార ప్రారంభంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. స్నేహితులు బంధువులు సహకారం ఈ వార ప్రారంభంలో ఉంటుంది. అయితే మళ్ళా దాని తర్వాత ఎవరైతే మీకు సహకరించారో ధనాన్ని తిరిగి ఇచ్చారో వారికి మళ్ళా ఆర్థికపరమైనటువంటి సహకారం అందించవలసి ఉంటుంది. లేదంటే వారి కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ వారం చివరిలో అనవసర వ్యయం అనవసర ప్రయాణాలు చాలా వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ రాశివారు ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర నుంచి సహాయం ఆశించే వాళ్ళు ముందుగా మీకు ఏదో చిన్న సహాయం ఇచ్చినట్టు అంటే ఒక ఎరగా వేసి అధిక మొత్తంలో ధనాన్ని మీ వద్ద నుంచి లాగే ప్రయత్నం చేస్తారు. అది ధనమే కాదు, ఏదైనా ఒక విషయంలో చిన్న ఫలితం మీకు ఇచ్చి ఎక్కువ ఫలితం వారు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇది మీరు కామన్గా గమనించాలి. కేవలం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని పొగిడో మీ మంచితనాన్ని చాలా ఎక్కువగా ఉందని చెప్పో ఈ విధంగా మిమ్మల్ని ట్రాప్లో దించి వారు మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంతే వ్యయంలో రాహు ఉన్నప్పుడు ఈ విధంగా మోసపోవడం జరుగుతూ ఉంటుంది. తక్కువ పనికి ఎక్కువ ఫలితం వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే లగ్నంలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా అవకాశాలు మీకు రావడం కష్టం అవుతుంటుంది. గతంలో ఎక్కువ ఆపర్చునిటీ వస్తూ ఉంటాయి, ఈ సమయంలో తక్కువ అవకాశాలు వస్తుంటాయి. అదొక పెళ్లి ప్రయత్నం అవ్వచ్చు, జాబ్ వర్క్ అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు. మీరు స్వతంత్ర వృత్తిలో ఉంటే ఈ అవకాశాలు మీకు చాలా వరకు కొంత ఇబ్బందిని కలిగిస్తుంటాయి. అందుకని వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించి దాన్ని నెమ్మదిగా ఫుల్ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతవరకు మనకి ఈ వారంలో కొన్ని ధనయోగాలు ఏర్పడడం జరిగింది. అంటే ధనస్థానంలో శుక్రుడు, కుటుంబంలో స్త్రీల యొక్క సహకారం మీకు పెరుగుతుంది, కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల, ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల కంపల్సరీగా కొంత ఫైనాన్షియల్ బర్డెన్ మీ మీద తగ్గుతుంది. కుటుంబ భారాన్ని వాళ్ళు కొంతవరకు టేకప్ చేయడం జరుగుతుంటుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు ఏదో విరోధ కారణంగా కొంతకాలం పాటు మాటలు లేకుండా దూరంగా ఉన్నవారు తిరిగి ఈ వారం మళ్ళా మీతో మీ కుటుంబంతో కలిసి ఏదో ఒక శుభకార్యం నిమిత్తం కానీ ఒక ఫంక్షనో బర్త్డేయో ఈ పుట్టినరోజో దేనికో కొరకు కొంత మాట్లాడుకోవడం, కొన్ని ప్రయత్నాలు చేయడం, ఒక చిన్న ఫంక్షన్ లాంటిది కూడా మీ కుటుంబంలో ఏర్పాటు చేయడం కానీ లేదంటే కుటుంబ సభ్యులంతా కలిసి ఏదైనా ఒక ఫంక్షన్ హాల్లోనో ఒక హోటల్లోనో ఇలాంటి వేడుకలు జరుపుకోవడం, ఈ పెళ్లి ప్రయత్నాలు లాంటివి కూడా నడుస్తూ ఉంటాయి. 4వ స్థానంలో గురువు చాలా వరకు విద్యార్థులకి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విద్యను అభ్యసించడానికి, ఒక మంచి కళాశాలలో సీటు దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే గృహంలో కూడా చాలా వరకు ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు కొంత అనుకూలించే అవకాశం ఉంది. ఈ బుధుడు రవి కూడా ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల, గురువుతో కలిసి ఉండడం వల్ల ఒక మంచి గురువు మీకు లభించడం వల్ల మీరు అటు విద్యార్థులైనా వ్యాపారస్తులైనా ఎవరికైనా అనుకూలత ఏర్పడుతుంది. మరి గురువు మీకు దశమాధిపతి అవడం వల్ల విద్యారీత్యా అంటే ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయడం, పెద్దవారిని కలుసుకోవడం, ఈ మార్కెటింగ్ స్కిల్స్, అలాగే మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు ఏదైనా ఇవన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి. అలాగే గృహం కొనాలనే మీ ప్రయత్నం, ఇల్లు మారాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. ఏదైనా ఇల్లు స్థిరాస్తి కొనాలనుకుంటే కంపల్సరీగా ఈ రుణ ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు ఫలించే అవకాశం ఉంది. అదే ప్రతి విషయంలో కూడా ఏదో మోసం జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఏ విషయాన్నైనా మీరు ఇతరుల మీద ఆధారపడకుండా దగ్గరుండే చూసుకొని ఒక ఇల్లు కొన్నా అమ్మినా ఏ విషయంలోనైనా మీరు దగ్గరే ఉండి చూసుకోవాల్సి ఉంటుంది. ఒక కాలేజీలో సీటుకి అయినా సరే ఈ మీడియేటర్ని నమ్మకుండా మీకు మీరే ప్రయత్నం చేసుకుంటే చాలా వరకు ధనం మిగిలే అవకాశం ఉంది. 6వ స్థానంలో ఈ కేతువు కుజుడు మీకు కావలసినటువంటి రుణ ప్రయత్నాలు ఫలిస్తే చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కానీ, కోర్టు లావాదేవీలు కానీ, ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే
అవి చాలా వరకు మీకు ఫేవర్గా మారే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి శని భగవానుడు ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ ఆలస్యమే మీ యొక్క ఆందోళనకు కారణం అవుతుంటుంది. కాబట్టి చాలా నిదానంగా వ్యవహరించండి. ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేక రెమెడీ ఏంటంటే, ఏదైనా మీకు పని ఆలస్యం అవుతుంది, ముందు అవటం లేదు, ఈ ఆందోళన పడకుండా చక్కగా హనుమాన్ చాలీసా చదువుకుంటూ పారాయణ చేసుకుంటూ చిన్న బుక్ మీ దగ్గర పెట్టుకొని ఏదైనా ప్రయత్నం మీద వెళ్ళినప్పుడు ఈ హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటే మీ యొక్క కార్యసాధన జరుగుతుంది, ఈ ఆందోళన తగ్గుతుంది. మరి స్వామి యొక్క అనుగ్రహంతో మరి మీ పనులు తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి కోసం, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కోసం, అప్పులు రుణాలు ఏవైనా ఉంటే అవి తీరడానికి ఒక చక్కని రెమెడీ మీకు ఈ వారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాల ఆర్థిక సమస్యలకి, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకి, అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలకి, రుణాలకి కూడా కుజుడు కారణమవుతూ ఉంటాడు. ఈ కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు గ్రహాలు కూడా మనకి సింహరాశిలో కలిసి ఉన్నాయి. రవి యొక్క రాశిలో కలిసి ఉండడం వల్ల ఇప్పుడు మనం రవి గ్రహానికి పరిహారం చేయడం వల్ల మనకి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నుండి విముక్తి లభించడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఇది చాలా పురాతన కాలంలో ఉన్నటువంటి రెమెడీ. ఇది నాడీ గ్రంథాల్లో ఉండడం జరుగుతుంది. ముందుగా మీరు ఒక ప్రమిదను తయారు చేయవలసి ఉంటుంది. అంటే ముందుగా మీరు ఒక మట్టి ప్రమిద ఒక పెద్ద సైజులో తీసుకోండి. దాంట్లో బియ్యం పిండితో చలివిడి చేయవలసి ఉంటుంది. అంటే బియ్యం పిండిలో మీరు ఆవు పాలు, పంచదార, కొద్దిగా నెయ్యి కలిపి చక్కగా చలివిడి, అంటే పూర్వకాలంలో చేస్తుండేవారు, ఆ చలివిడి తయారు చేసి ఆ చలివిడితో ఈ ఏదైతే మట్టి ప్రమిద మనం తీసుకున్నామో ఆ మట్టి ప్రమిదలో ఈ చలివిడితో ఇంకొక ప్రమిదలాగా తయారు చేయవలసి ఉంటుంది. అంటే అది మనకు సులువు అవుతుంది అన్నమాట. ఈ ప్రమిదలాగా తయారు చేసి కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. దాన్ని యాసిడ్గా ప్రమిదలాగా తయారు చేసి అందులో మీరు చక్కగా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు, అంటే గుడ్డ గడ్డి కాకుండా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు ఒక 2 తయారు చేసి వాటిలో మళ్ళా శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యితో ఆదివారం రోజు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది. ఆదివారం రోజు తూర్పు దిక్కు వెలిగేలాగా, అది ఎక్కడ పెట్టినా పర్లేదు, ఒక శుభ్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి చెట్లో పెట్టచ్చు. ఈ విధంగా తూర్పు దిక్కున ఆ ప్రమిదలో నెయ్యి పోసి చక్కగా వెలిగించి నిత్యం దొరికే మనకి ఈ పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు, అంటే పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు ఆ ప్రమిద చుట్టూ పెట్టవలసి ఉంటుంది. అంటే 12 రకాల చామంతులు, అంటే 12 చామంతులు చుట్టూ పెట్టవలసి ఉంటుంది. ఇది 12 రకాలుగా ఆదిత్యులు కాబట్టి ఈ 12 చామంతులతో ఈ దీపాన్ని చాలా వరకు కనీసం ఒక 2-3 గంటలు వెలిగేలాగా ఉంచవలసి ఉంటుంది. అది ఆ దీపం ఆరిపోయిన తర్వాత సాయంకాలం చక్కగా ఈ దీపాన్ని మళ్ళీ అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ చలివిడితో చేసినటువంటి దీపాన్ని మీరు చీమలకు ఆహారంగా చీమలు ఉన్న చోట పెట్టచ్చు. లేనిచో ఆవుకి ఇది పెట్టడం లేదు. ఎందుకంటే మన నెయ్యి గట్ట అంత తయారు చేస్తాం కదా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ప్రసాదంగా తినాలంటే తినొచ్చు, తప్పులేదు. బట్ ఇది ఆవుకు పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఏదైనా సరే బ్రహ్మాండంగా సాల్వ్ అవుతుంది. ఇది సాధారణంగా ఏదో ఒక వారం పెడితే ఏది కూడా పనిచేయదు. కనీసం 3 వారాలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ కుజుడు కేతువు కలిసి సుమారుగా ఇంకా ఒక 40-50 రోజులు అక్కడ ఉంటారు. కాబట్టి ఒక 3 ఆదివారాలు ఈ పరిహారం చేయడం వల్ల చక్కగా ఇది అన్నీ కూడా చాలా శుచిగా ఉండాలన్నమాట. అప్పటికప్పుడు తయారు చేయనట్టు ఉండి నమ్మకంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు సూర్య భగవానుడు ఇస్తేనే మనకి ధనం రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక అక్షయ పాత్ర ద్రౌపదికి ఇచ్చిన, ఒక శమంతకమణి మరి ఛత్రాజిత్కి ఇచ్చిన సూర్య భగవానుడి వరప్రసాదం వల్లే మనకి ఈ ధనం, ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ఆ ఆదివారం రోజు కూడా మీరు చాలా నియమంగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే మనం ఈ దీపం పెడతామో అక్కడ ఈ మాంసాహారాలు ఇటువంటి ఏమీ లేకూడదు. ఆ రోజు 99%
ఈ శృంగారానికి కూడా దూరంగా ఉంటే ఇంకా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.